సత్య న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సత్య న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ను శుక్రవారం డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజల సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు చూపించడంలో సత్య న్యూస్ ముందంజంలో ఉందని, జనం కోసం జాగృతి కోసం నినాదంతో ప్రజల గొంతుకను వినిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలె విజయ్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా సత్య న్యూస్ రిపోర్టర్లు, యాంకర్లు తదితరులు ఉన్నారు. మొన్న తెలిసింది మేము మీ మదర్ని చూసే విధానం చెప్తూ ఒకళ్ళు రైట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నూతనంగా డిపిఆర్ఓగా బాధ్యతలు చేపట్టినటువంటి వెంకటేశ్వర్లు గారిని కలవడానికి వచ్చాము. సో మన సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో వారికి హార్టిక్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ చెప్తూ వారి మాటల్లో 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. సో నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సో నల్గొండకి రావడం మీకు ఎలా ఉంది సార్? నా పేరు వెంకటేశ్వర్లు. నేను మహబూబ్నగర్ నుంచి ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్ డిపిఆర్ఓగా రావడం జరిగింది. ముఖ్యంగా సత్య టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. నేను ఇక్కడ నల్గొండ లాంటి ఒక మంచి పెద్ద జిల్లాలో ఏడీగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జిల్లా నాకు గతంలో కూడా తెలుసు, బట్ కాకపోతే నేను ఫస్ట్ టైం ఇక్కడ ఏడీగా ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించడానికి రావడం జరిగింది. నా శాయశక్తుల నా విధులకు నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నా. నా చేతుల మీదుగా ఈరోజు సత్య న్యూస్ ఛానల్కి సంబంధించిన క్యాలెండర్ని ఆవిష్కరింపజేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాం కదా సార్, ప్రతి ఒక్కరికి తన వంతుగా తన శాయశక్తులా ప్రయత్నిస్తూ అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు నల్గొండ స్టూడియో.